ఇదిగోండి విక్రమ్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది సాయంత్రం పూట. స్నాక్స్ తిందుపా. ఇట్లా బాల్కనీలో నుంచి తను చైర్ అనమాట, అది బయటికి చూస్తూ ఉంటుంది. అమ్మో చూసారా ఎంత స్మూత్గా తింటుందో. అది దానికి షికార్. అట్లా మళ్ళీ వాళ్ళు లిఫ్ట్లో ఎక్కిస్తే ఇక్కడ మేము తీసుకునేవాళ్ళం. అట్లాగే వెళ్ళింది. అప్పుడు ఆ టైంలో ఎవరు ఉండరు కదా, తప్పిపోయింది అన్నారు. 11 నింటప్పుడండి. ఇదిగోండి విక్రమ్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది సాయంత్రం పూట. ఇదేంటంటే అపార్ట్మెంట్ కదా, ఒక్కొక్కళ్ళు కంప్లైంట్ ఇస్తారు, బయటికి కిందకి వెళ్తుంది. ఇక్కడ అయితే మటుకు ఇంట్లో ఇట్లా ఓన్లీ బాల్కనీలో వరకు, అటు బయట బాల్కనీలో ఉండి అటు ఇంట్లో బాల్కనీలో నుంచి చూస్తుంది. పదమ్మా లోపల పద. పషాడి ఫోన్ వస్తే మళ్ళీ తిడతాడు, కంప్లైంట్ వస్తుంది. పద బిస్కెట్ తిందు, పద. స్నాక్స్ తిందుపా. అదండి ఇలా తిరుగుతూ ఉంటుంది. ఏం లేదు, మనకి బ్యాక్ సైడ్ బాల్కనీ ఉంది. ఆ బాల్కనీలో నుంచి మటుకు అక్కడ కుర్చీ ఉంటుంది, కుర్చీలో కూర్చొని బయటికి చూస్తుంది. ఇట్లా బాల్కనీలో నుంచి తను చైర్ అనమాట, అది అక్కడ కూర్చొని ఇటు బయట రోడ్డు కనపడుతుంది. అది ఇట్లా రోడ్డు కనపడుతుంది, ఆ రోడ్డు చూస్తూ ఉంటుంది కాసేపు. అట్లా కూర్చొని బయటికి చూస్తూ ఉంటుంది పెద్ద మనిషి. తిను చెప్పు, ఎందుకు అనవద్దు. మామది వద్దు అంట, చేయొద్దు. చూసారా ఎంత స్మూత్గా తింటుందో. ఆ విక్రమ్ గారికి గుడ్డే బిస్కెట్ నలగట్లేదండి, అంత సుకుమారంగా తింటుందో. ఒక 2, 3 అంతే, 4 అయితే ఎక్కువ. అది చూస్తున్నారా అట్లా. దానికి అదొక చూస్తున్నారా, అది దానికి షికార్. అట్లా చిన్నప్పుడు ఒకసారి మామూలుగా వదిలేస్తే కిందకి వెళ్తుంది. కింద షాప్ ఉంది ఇదే బిల్డింగ్లో. అదేం చేసేది, మేము ఎండాకాలం అప్పుడు దీన్ని తీసుకొచ్చి, ఎండాకాలంలో అది డోరు మేము క్లోజ్ చేయకపోతే, అది చిన్నపిల్లప్పుడు ఓపెన్ ఉంటే చాలు కింద షాప్ దగ్గరికి వెళ్ళేది. మళ్ళీ వాళ్ళు లిఫ్ట్లో ఎక్కిస్తే ఇక్కడ మేము తీసుకునేవాళ్ళం. అట్లా సమ్మర్లో నైట్ టైంలో డోర్ వేయాల, మెయిన్ డోరు వేయకపోతే అదే అలవాట్లో పొరపాటు కిందకి అట్లాగే వెళ్ళింది. అప్పుడు ఆ టైంలో ఎవరు ఉండరు కదా, తప్పిపోయింది. అక్కడికి మా వాడు వెళ్ళి మొత్తం అన్ని ఏరియాలు ఎత్తుకొచ్చాడు, ఎక్కడా కనపడలా. అందరు అన్నారు అది ఎట్లాగైనా వస్తుంది అన్నారు. 11 నింటప్పుడండి. మా చిన్న తమ్ముడు అంటే దానికి భయం. మా చిన్న తమ్ముడు అంటే భయం, వాడు కొంచెం దగ్గరికి రానివ్వడు. పెద్ద తమ్ముడు అయితే రానిస్తాడు కానీ చిన్నటి రానివ్వడు. అయితే అది తప్పిపోయి వచ్చి వాడి షాప్ దగ్గర ఉంటే అసలుకి వాడు అసలు టచ్ అయినా వాడి మీదకి ఎక్కి అప్పుడు కొంచెం రిలాక్స్ అయితే వచ్చేదాకా దానికి వాటర్ అది పెట్టి సందాయించి ఇచ్చేసాం, కొంచెం స్థిమిత పడే వరకు. అప్పటి నుంచి ఇప్పుడు ఓపెన్ చేస్తున్న డోరు పైన ఫ్లోర్కి వెళ్తుంది కానీ మెట్లెక్కి కిందకి మట్టుకు అస్సలు వెళ్ళదు. ఎక్కడికన్నా
ఎప్పుడైనా షాపుకి తీసుకెళ్ళాలన్నా కూడా కిందకి ఇక వెళ్ళదన్నమాట, ఇంట్లోనే ఉంటుంది. ఆ భయం ఇంకా పోలేదు. ఓపెన్ చేస్తే ఇప్పుడు చూస్తారు కదా, బయటకు వెళ్తుంది, బాల్కనీలోకి వెళ్తుంది, కానీ కిందకి వెళ్ళదు, ఓన్లీ పైనే. తింటాం కూడా. ఒక్క చికెన్ రోజే కొంచెం అన్నం ఎక్కువ తింటుంది తప్పితే ఇంకా అస్సలకి ఏం తినదండి, ఎక్కువ కూడా తినదు. ఇప్పుడే దాని బిస్కెట్లు అయినా లేకపోతే మరమరాలు దానికి ఇష్టం, కొంచెం మరమరాలు తింటుంది. ఇంకా అంతే, ఇంకా వేరేది ఏమీ బయట ఫాస్ట్ ఫుడ్ అయ్యి అసలు మాకు అలవాట్లేదు. ఎప్పుడైనా సమోసా తింటుంది, మళ్ళీ శనగపిండి ఏం తినదు. ఇంట్లో చేసిన కారపూస అది తింటుంది. మళ్ళీ ఇంకా వాటర్ తాగుతావా? ఏం కనపడుతుంది నీకు? స్కూల్ బస్సులో వెళ్తున్నాయా? స్కూల్ బస్సులో వెళ్తున్నాయా బంగారం? బస్సులో వెళ్తున్నాయా? ఇది బంగారం. అయ్యో తీసుకో తినమ్మా, ఇదే లాస్ట్ లైక్ పెట్టండి. ఇంక ఇదే లాస్ట్, ఇక పెట్టను, ఇక ఇదే లాస్ట్. ఇగో ఇదే లాస్ట్, ఇంక పెట్టను అన్నానా, ఇంక పెట్టను. ఇంకా ఇదే బంగారం, ఈ 2 ముక్కలు తినేసి ఇంక పెట్టను మా. ఇంక పెట్టను అన్నాను, ఈ 2 ముక్క, ఇది ఒక్కటే ఇక లాస్ట్. ఇంక ఇది లాస్ట్ తినేసి ఇక పెట్టు. అదండి మా బేబీ డైలీ. ఇంకా కాసేపు ఆడుకుంటుంది ఇంట్లో. ఇంకా షాప్కి ఏమన్నా తీసుకెళ్తే కింద కొంచెం బలవంతంగా వెళ్తుంది. అక్కడికి వెళ్ళిందంటే అది టెన్షన్ పడిపోతుంది. అదే ఏం స్మెల్ రావట్లేదు. బిర్యానీ తిన్నావా? బిర్యానీ తిన్నాం. వెళ్తావా కిందకి? వెళ్తావా? సరేపా. కిందకి వెళ్తుంది అంటమ్మా, విక్రమ్ కిందకి వెళ్తుంది అంట.